అప్రిషియేటర్గా ముద్రేశాడు సార్ నా మీద జగన్ రెడ్డి. 2019లో ఎవరినైతే ఓడించడానికి పనిచేశానో ఆ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా చట్టసభలో పంపించాలని భావించాడు సార్ ఆయన. అంత గొప్ప అవకాశం కల్లో కూడా మేము ఎప్పుడు ఊహించలే. నేను ఎప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయటం, రెవెన్యూ ఆఫీసుల ముందు ధర్నాలు చేయటం, మాకు హక్కులు కావాలని అడగటమే తప్ప చట్టసభలోకి వెళ్ళి అక్కడ కూడా మా హక్కుల కోసం మాట్లాడవచ్చు, సాధించుకోవచ్చు అనే ఆప్షన్ అనేది మాకు వస్తుందని ఏ రోజు అనుకోలేదండి నేను. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా జనసేన టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించినప్పుడు నేను సాధారణంగా ఇంట్లో కూర్చుని నా భార్య మాంగారు నేను లుంగి కట్టుకుని చూస్తున్నాం సార్. సడన్గా నా పేరు అనౌన్స్ చేశారు ఆయన. ఊహించలేదు మేము అసలు ఆ పేరు వస్తుందని. కానీ ఒకవేళ అలాంటి ఏమైనా అవకాశం ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఇలా వస్తుందని అనుకోలేదు. అలా వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాం సార్. నేను చిన్న గ్రామానికి చెందినండి, ఉత్తరకంచి, అంటే కాకినాడ జిల్లా ప్రతిపడమండ ఉత్తరకంచి చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో చిన్న ఎస్సీ కాలనీ. ఆ రోజు మా కాలనీ అంతా పండగ చేసుకున్నారు సార్. మా ఏరియా నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవకాశం ఇచ్చారని, చిన్నలో పెద్దలను తేడా లేకుండా, ఆడవాళ్ళ మగవాళ్ళని తేడా లేకుండా ఆ రోజు డ్యాన్స్ చేసి ఆనందంగా ఎంజాయ్ చేసాం సార్. అంత ఆనందించారు ఆ పరిస్థితి. మీ కాలనీలోనే కాదు సార్, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మీ వాదనని, లేదా మీ వాదన ప్రతిమని, లేదా మీ ప్రశ్నల్ని, లేదా మీరు ఎత్తు చూపేటువంటి అంశాలను చూసిన చాలామంది సోషల్ మీడియాలో కూడా ఆ రోజు ఒక సామాన్యుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా టికెట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియా నేను ఫాలో అవుతున్నప్పుడు కూడా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. సార్ అవును సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎంతో ఆనందంగా, ఓకే మేమంతా ఆ స్థాయి వ్యక్తులను కాకపోయినా అవకాశం ఇచ్చారు. టీడీపీ జనసేన అంటే పి గన్నవరంలో ఈజీగా నెగ్గేసే సీట్ సార్ అది. మాది అనుకున్నాం మేము, మా కళలు నిజమయ్యే రోజు వచ్చింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్కి వెళ్ళబట్టి మాకు హక్కులు సాధించారు. అలాంటి ఒక అవకాశం మళ్ళీ నాలాంటి సామాన్యుడికి వస్తే ఖచ్చితంగా మేము ఏమైనా చేయగలుగుతాం అనుకున్న సమయంలో మరుసటి రోజు నుంచి మొదలైంది సార్ నా మీద టార్చర్. నేను జగన్ రెడ్డిని దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చాను. అతని మీద పోరాడాను. నా మీద కేసులు పెట్టినా, నా మీద 2 హత్యా ప్రయత్నాలు చేయించాడు సార్. 2 హత్యా ప్రయత్నాలు జరిగిన ఇప్పటికీ నెలకి 15 రోజులు కోర్టుకు తిరగాల్సి వస్తుంది సార్. అయినా అతని మీద పోరాడుతూనే ఉన్నాను నేను. ఆ పోరాట పటిమ చూశారు చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీ చూశారు. వారి గొప్ప మనసుతో మాకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే మమ్మల్ని ఒక శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారో మరుసటి రోజు నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన కొన్ని మాటలని ముందు వెనక కట్ చేసి మధ్యలో చిన్న చిన్న మొక్కలు, అంటే తప్పుడు వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సరే, వారు ఎదురుదాడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేన్నైనా భరించాల్సి ఉంటుంది, దేన్నైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది, సహనంతో వర్పుతో ముందుకు పోక తప్పదు. కానీ మీరు నా వల్ల చెడ్డ పేరు వస్తే నేను అవసరమైతే తప్పుకుంటానన్నప్పుడు తోక ముడిచిన మహాసేన రాజేష్ బరి నుంచి అవుట్ అని కూడా ఒక పత్రిక రాసింది. సో అలాంటి పరిస్థితి ఉందా? తోక ముడిచినటువంటి పరిస్థితి ఉందా రాజేష్కి? అదే పనికిమాల పత్రికకి నేను మన ఏబిఎన్ ఛానల్ ద్వారా చెప్తున్నానండి. వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు, నా మీదకి 200 మందిని నన్ను చంపమని పంపించినప్పుడు, నా మీద 30 కేసులు పెట్టి రౌడీ షీటర్ను ముద్ర వేసినప్పుడు, 22 రోజులు నా కుటుంబానికి దూరం చేసి జైల్లో పెట్టినప్పుడు వెనకడికి అయినోడిని ఈరోజు నేను నాకు నేనుగా తగ్గుతాను అంటే దానికి కారణం నేను తోక ముడవటం కాదండి. నాకు ఏ పార్టీ అయితే అవకాశం ఇచ్చిందో ఆ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈ వైసీపీ పార్టీ దిగజారిందండి. నన్ను బూచిగా చూపించి నా భుజం మీద తుపాకీ పెట్టి మాకు విలువిచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి నా వల్ల నేనైతే ఎలాంటి కష్టాన్ని తట్టుకుంటాను. జగన్ రెడ్డి లాంటి ఒక సైకోన్ తట్టుకుని 4.5 సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో బతుకుతున్న వ్యక్తిని నేను. హత్యా ప్రయత్నాలు జరిగిన వెనుదిరగకుండా పోరాడిన వ్యక్తిని నేను. తోకముడవటం, జగన్మోహన్ రెడ్డి తోకముడుతాడు. చిన్న గాయం తగిలితే ఎక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పారిపోయినాడు జగన్ రెడ్డి. ఎక్కడన్నా ఎవరన్నా ఏ మాట